హాయ్ ఫ్రెండ్స్, కృష్ణం సిల్క్ శారీస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు అప్కమింగ్ క్లాసెస్లో సబ్జెక్ట్ ఏముంటుంది అంటే ఆన్లైన్ బిజినెసెస్లో ఎక్కడ ఎక్స్పెన్సివ్ కాకుండా ఏ ఏ ఏరియాస్లో ఎక్స్పెన్సివ్ కాకుండా మన శారీస్ బిజినెస్కి ఎన్ని రకాల స్టెప్స్ తీసుకుంటే, ఎన్ని రకాల ఐడియాస్ యూస్ చేస్తే ఈజీ ప్రాఫిట్స్ వస్తాయి. ప్లస్ బిజినెస్ వోల్టాలిటీని పెంచాలి అంటే ఎటువంటి ఐడియాస్, ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ స్కిల్స్ నేర్చుకోవాలి, తర్వాత ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయాలి. దీని గురించి బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ఆఫ్టర్ 10 yearsలో రాబోయే ఎటువంటి బిజినెస్ కోసం మీరు శారీస్ బిజినెస్లో ఎటువంటి వర్టికల్ ఉంటుందో దాని గురించి కూడా ఎలాబరేటెడ్గా డిస్కస్ చేస్తా. ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్సెస్తో మాత్రమే నేను చెప్తా. ప్లస్ ఆల్మోస్ట్ 17 to 18 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చెప్తున్న విషయం ఏంటి అంటే శారీస్ బిజినెస్లో నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మినిమం టు మినిమం 160 to 70 టైప్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ శారీస్ బిజినెస్ వర్టికల్లో ఉంది. కానీ చాలామంది ఇంకా కుట్టు మిషన్ కాడే ఉన్నారు. ఇంకా చాలామంది ఉన్నారు అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్స్, లేడీస్ కానీ జెంట్స్ కానీ కుట్టు మిషన్ కాడే ఉన్నారు. కొద్దిగా దాని నుంచి సైడ్కి కొన్ని స్టెప్స్ తీసుకుంటే 100% ఈజీగా మీరు ఎవ్రీ మంత్ 1 or 2 lakhs ఈజీగా సంపాదన చేసే స్ట్రాటజీస్, ఐడియాస్ నేను ఇస్తున్నా. మీకు నచ్చితే మాత్రమే నా స్క్రీన్ పైన నంబర్ ఇస్తా, నచ్చితే మాత్రమే కాల్ చేయండి, లేదంటే దయచేసి కాల్ చేయకండి. ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే, ఓకేనా? మీరు ఎప్పటికైనా శారీస్ బిజినెస్లో కింగ్స్ ఆన్ హ్యాండ్స్ అంటే మీరే మీ చేతుల్లో మీరే రాజులుగా మారాలి అంటే మీరు చేయాల్సిన నంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ని, ఆ ఫార్ములాస్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే మాత్రమే 100% సక్సెస్ వస్తుంది. వేరే ఏ బిజినెస్లోనూ లేనంత లెవరేజ్ క్రెడిట్ వోల్టాలిటీ, అంత క్రెడిట్ దొరుకుతుంది, అంత లెవరేజ్లో క్రెడిట్ దొరుకుతుంది. కానీ ఎవ్వరు దీని వైపు చూడరు. చాలామంది స్టాక్ మార్కెట్స్ వైపు చూస్తారు, లేదంటే సిమెంట్ షాప్స్ వైపు చూస్తారు, లేదంటే కొన్ని ఫ్రాంచైజీస్ వైపు చూస్తారు. మీరు ఆ ఫ్రాంచైజీస్ వైపు కొన్ని బిజినెసెస్లో ఆల్మోస్ట్ 10 to 15 lakhs పెట్టి, నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ 15 lakhs పెట్టి మంత్లీ ఎంత ఎర్న్ చేస్తున్నాం అంటే టోటల్ అంత ఎక్స్పెన్సివ్స్ అంతా బోను 50 to 70,000 వస్తుందిరా అంటున్నాడు. 70,000, 50,000 to 70,000, 50,000 అనుకోండి, పర్ యానం 12 lakhs. అంటే పర్ యానం పర్ఫెక్ట్గా నడుస్తుందా? 12 నెలలు కంటిన్యూగా నడుస్తుందా బిజినెసెస్? లేదు. అందులో కూడా మళ్ళీ ఒక 2 lakhs తీసేయాలి. అంటే పార్ట్ ఆఫ్ 3 అనుకోండి. ఒక మూడు నెలల సీజన్ ఉంటే ఒక నెల అన్ సీజన్ ఉంటుంది. అట్లా చేసుకున్న మినిమం టు మినిమం 3 to 4 lakhs పర్ ఇయర్ అతని ప్రాఫిట్స్. ఆ పర్ ఇయర్ 3 to 4 lakhsలో ఇతని శాలరీ తీసేస్తూ సెల్ఫ్ పే చేసుకోరు. ఇతని శాలరీ తీసేస్తే ఎంత? ఇంకో 2 lakhs అనుకోండి. బేసిక్ 2 lakhsకి నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేసినావురా అంటారు. ఎంత ఇన్వెస్ట్ చేసినావు అంటే 15 lakhs ఇన్వెస్ట్ చేసినాడు. 15 lakhsకి ఇంట్రెస్ట్ ఎంత? పర్ మంత్ 2 rupeesతో అనుకున్నా, ఈరోజు బిజినెస్ పర్పస్గా బై హ్యాండ్ ఇప్పించుకుంటే 2 rupees, గవర్నమెంట్ లోన్స్కి వెళ్తే మినిమం 1 to 1.5 వరకు ఉంది. యాజ్ యూజువల్గా నేను చెప్తున్నది ఏంటంటే 2 rupees అనుకోండి. 2 rupeesతో 15 lakhsకి ఎంత అయింది? 30,000 అవుతుంది. ఇయర్లీ 3,60,000. అంటే 2 lakhs నువ్వు రెంట్ కాదు, ఇంకా చేతి నుంచి ఇంటి నుంచి 1,60,000 రూపాయలు నువ్వు పెట్టాలి. కానీ నీకు శాలరీ తీసేసుకున్నావు కదా, అది కూడా నువ్వు తీసేసి రిటర్న్ అక్కడ పెట్టినా నీకు వచ్చేది ఏమీ లేదు. కానీ ఆ బిజినెసెస్లో నువ్వు ఏమనుకుంటావు అంటే ఒక్కసారి దిగినాం కదా, ఎప్పుడో వస్తుందిలే ఫ్యూచర్లో సక్సెస్ అంటావు. అట్లా రాదు నాన్న. కొన్ని బిజినెసెస్లో నాకు తెలిసిన కొంతమంది బిజినెస్ ఓనర్స్ పాస్ట్ 10 years నుంచి అట్లే ఉన్నారు. ఎందుకు ఉన్నారు అంటే ఆ వర్టికల్లో సమ్ థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి వాళ్ళు వచ్చేసినారు. కాబట్టి
వోల్టాలిటీ తగ్గిపోతుంది. అంటే బిజినెస్ ఓనర్స్ ఎక్కువ వచ్చినారు కాబట్టి సేల్స్ వోల్టాలిటీ తగ్గిపోతుంది. సేల్స్ వోల్టాలిటీ తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, బిజినెస్లో ప్రాఫిట్స్ డివిడెంట్ అయిపోతాయి. ఇంతమందికి ఇన్ని రకాల ప్రాఫిట్స్ అనేది ఉంటుంది. కానీ శారీస్ బిజినెసెస్లో అట్లా కాదు. ప్రతి సంవత్సరము సమ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్, లేడీస్ కొత్త వాళ్ళు వస్తుంటారు, కట్టే వాళ్ళు ఉన్నారు, ప్రజలు గ్రో అవుతూనే ఉన్నారు. ఇది అన్బీటబుల్ మార్కెట్ ఇది. అర్థమైందా? అసలు దీనికి ఈ శారీస్ బిజినెస్ మార్కెట్కి ఎఫెక్ట్ అనేది లేదు. అంటే 2-3 monthsకి ఒకసారి ఒక 1 month అన్సీజన్ ఉంటుంది. కానీ ఉన్న 3 monthsలోనే మీరు 2 ఏళ్ళకి సరిపడా ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు. అంటే మీరు పర్ఫెక్ట్గా మీరు ప్లాన్ రెడీ చేసుకుంటే మాత్రమే, లేదంటే వేస్ట్. ఓకేనా? మీకు ఇష్టం ఉంటే మాత్రమే నా క్లాసెస్ అటెండ్ కండి. ఎందుకంటే క్లాసెస్ అటెండ్ చేస్తున్నా. మీకు నచ్చితే ఇష్టం ఉంటే మాత్రమే క్లాసెస్ అటెండ్ కండి. నా బలవంతం అయితే లేదు. ఆల్మోస్ట్ క్లాసెస్ జాయిన్ అయిన వాళ్ళు 3 members, అంటే పాస్ట్ 9 months 10 months బిఫోర్ ఒక 3 members క్లాస్ ఇచ్చిన వాళ్ళలో 3 100% బిజినెస్ చేస్తున్నారు. రీసెంట్గా 7 members క్లాస్ ఇస్తే ఒక్కరు మాత్రమే బిజినెస్ స్టార్ట్ చేసినారు. అంటే బిజినెస్ స్టార్ట్ చేయకపోవడానికి కూడా కారణం వాళ్ళే. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో అడగాలి, వాళ్ళ వైఫ్ని అడగాలి, వాళ్ళ రిలేషన్లో ఉన్న వాళ్ళందరినీ అడగాలి. అతను జాబ్ వదిలేస్తే ఏమనుకుంటారో ప్రజలు అని వాళ్ళను వాళ్ళు బతికించుకోలేక వాళ్ళు నమ్మిన, పక్కోడు నమ్మిన జాబ్ కోసం వీళ్ళు బతుకుతుంటారు. అర్థమైందా? దీన్ని వదిలేసి మిమ్మల్ని మీరు నమ్మి బిజినెస్లోకి ఎంట్రీ కండి. నేను చెప్తున్నా 10 to 15 lakhs ఇన్వెస్ట్ చేస్తే పర్ మంత్ 2 to 3 lakhs ప్రాఫిట్ వచ్చే విధంగా నా దగ్గర ఉన్న ఐడియాస్కి నేను మీకు ఇస్తున్న 100% జెన్యూన్ వే. ఓకేనా? మార్కెట్లో దీనికి మించిన వేరే బిజినెస్ ఇంకొకటి లేదు, రాదు కూడా. అర్థమైందా? రిలయన్స్ ఇండస్ట్రీ కూడా ఒక బ్రేక్ ఈవెన్ ఎప్పుడు వాళ్ళకి బ్రేక్ ఎక్కడ వచ్చింది అంటే, ఎప్పుడు వాళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీలో యార్న్ అంటే పోగుకు సంబంధించిన ఇండస్ట్రీ, క్లాత్ టెక్స్టైల్ ఇండస్ట్రీలో వాళ్ళు ఎప్పుడు ఎంట్రీ అయినారో టాప్ మోస్ట్ లెవరేజ్ దొరికింది వాళ్ళకి. బ్యాంక్స్ వెంటబడి వాళ్ళకి లోన్స్ ఇచ్చినారు, వెంటబడి ప్రాఫిట్ బిజినెస్ జరిగింది. ఓకేనా? ఇదే ఎగ్జాంపుల్. దీనికి మించిన ఎగ్జాంపుల్ వేరేది లేదు. ఇంకా సమ్ థౌజండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ దిస్ ఈస్ ద బెస్ట్ వే. మీకు నచ్చితే క్లాసెస్ అటెండ్ కండి, బలవంతం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ. సక్సెస్ అవ్వాలంటే క్లాసెస్ అటెండ్ కండి, లేదంటే వద్దు. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.